వ్యక్తి గొప్పవానిగా చేసేది ధన, కనక, వస్తు, వాహనాలు కావు, అతని వ్యక్తిత్వం. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాని నుంచి సగం బయటపడ్డట్టే. శ్రద్ధ, నిజాయితీ, విధేయత, సత్యాన్వేషణ, కష్టపడి పనిచేసే గుణం విజయానికి సోపానాలు. జీవితంలో జరిగే ప్రతి ఘటన వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అది నీలో మార్పుకై కావచ్చు, లేదా ఎదుటి వారిలో మార్పుకై కావచ్చు. దేనికైనా సరే సిద్ధంగా ఉండు. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కడి దాహం కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు మంచినీటి బావి లాంటి వాడు, ఊరందరికీ బావిలా ఉపయోగపడుతాడు. సముద్రంలో ఎంత నీరున్నా బిందెడు మంచినీటికే విలువ. నీ దగ్గర ధనం ఎంతున్నా నీ మంచితనానికే విలువ. జీవితం అనే ఆకాశంలో చంద్రుడు కనిపించటం లేదని కన్నీరు పెడుతూ కూర్చుంటే కనిపించే నక్షత్రాలు కూడా కనిపించవు. అందుకే మనం ఇష్టపడే వారు దూరమైతే మనల్ని ఇష్టపడే వారి కోసం మనం జీవించటమే నిజం. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. మానవ జన్మ ఎత్తటంలో మనిషి ఎంత గర్వపడతాడో భారతదేశంలో పుట్టినందుకు, జీవిస్తున్నందుకు కూడా అంతే గర్వపడతాడు. సాధ్యం కాదన్న భావన మనసులోంచి తొలగటమే విజయపదంలో తొలి అడుగు. తల్లిదండ్రులను మరవవద్దు, వారే ప్రత్యక్ష దైవం. ఎల్లప్పుడూ మానసికంగానైనా నమస్కరించుము. సాహసికులు అనుకున్నది సాధించగలరు. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు. సంతోషం అనేది వేరెక్కడో లేదు, మన మనసులోనే ఉంది. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాని నుంచి సగం బయటపడ్డట్టే. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాము కదా అని క్షణాల్లో పనులు పూర్తయిపోవు. దేనికైనా సమయం, సహనం కావాలి. వయసుతో పాటు తరిగిపోయే అందం కోసం మంచి మనసున్న ఫ్రెండ్స్ ని వదులుకోకండి. కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబర జీవితాల కోసం జన్మనిచ్చిన అమ్మా నాన్నలను వదులుకోకండి. అలా వదిలేస్తే అన్నీ ఉన్నా మనం అనాథలమే. జీవితంలో పైకి వచ్చిన వారిని గమనిస్తే వారు ఎంత చిన్న ఉద్యోగమైనా కావచ్చు, అందులో ఎవరూ చూపించని నైపుణ్యం, సరికొత్త పొగడలకు ప్రయత్నించి అద్భుతాలు సాధించిన వారే. ఏమంటారు? ప్రతి ఒక్కరి మైండ్ లో ఎప్పుడు చాలా వాక్యూమ్ ఉంటుంది. దాన్ని ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి కంటెంట్ తో నింపుతున్నామన్న దాన్ని బట్టే మన జీవితం తయారవుతూ ఉంటుంది. ఖాళీని, శూన్యతని చెత్తతో నింపేయటం మానేసిన రోజున, జీవితానికి ఉపయోగపడే విషయాలు నేర్చుకోవటం మొదలుపెట్టిన రోజున ఖచ్చితంగా ప్రతి మనిషి దశ తిరుగుతుంది. ఇది సత్యం.